ఓకే సైడ్ కొండాలి Happy birthday to you. Happy birthday to you. శుభాకాంక్షలు కాంక్షలు శ్రీజ పవన్ పుట్టి టు యూ. అక్కడ పెట్టేయండి వచ్చింది వెళ్ళాడు హాయ్ రెండు మియ్యి ఆవిడకి ఇచ్చాం. పేదల ఆకలి తీర్చాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు 2014-2019లో 5 రూపాయలకే అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభిస్తే 2019లో ప్రభుత్వం మారిన తర్వాత మరి అన్నా క్యాంటీన్లు నిర్దాక్షిణ్యంగా మూసేసినటువంటి స్థితిలో ఆ అన్నం కోసం వచ్చినటువంటి వృద్ధులు కానీ మరి ఆటో కార్మికులు కానీ భవన కార్మికులు కానీ ఇట్లా ఎవరైతే ఆ క్యాంటీన్లకు వచ్చారో ఆ అన్నా క్యాంటీన్లు జగన్మోహన్ రెడ్డి మూతేసేశారని చూసి నిరాశగా వెనక్కి తిరిగిపోతూ ఉంటే వాళ్ళ కళ్ళల్లో ఉన్నటువంటి ఆ నిరాశ చూసి మరి వెనువెంటనే అన్నా క్యాంటీన్లు ప్రభుత్వం మూసేసిన దాతల సహకారంతో నిర్వహించాలని ఆ రోజు పాలకులలో నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం ప్రకారం ఎవరు పుట్టినరోజులైనా పెళ్లి రోజులైనా ఆ ఇంట్లో ఏ కార్యక్రమం ఉన్నా కూడా అది అన్నా క్యాంటీన్లో నిర్వహించుకునేటువంటి విధంగా ఆ అన్నా క్యాంటీన్ల ద్వారా పేదల కడుపు నింపేటువంటి విధంగా ఆ రోజు 19-24 5 సంవత్సరాలు ఎక్కడ కూడా ఆటంకం లేకుండా పాలకులలో అన్నా క్యాంటీన్ని మనం నిర్వహించినటువంటి పరిస్థితి. ఆ రకంగా అన్నా క్యాంటీన్ వద్ద నిర్వహించినటువంటి అన్నా క్యాంటీన్తో పాటు మన ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర కూడా చాలామంది పేషెంట్స్ ఆ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకు వచ్చేటువంటి డిపెండెంట్స్ అంటే ఆ పేషెంట్ కూడా వచ్చేవాళ్ళు కూడా ఎక్కువ మంది మహిళలు ఉంటూ ఉన్నారు. అంటే ఆ పేషెంట్కి అయితే మనం భోజనం పెడతాం గవర్నమెంట్ తరఫున, కానీ పేషెంట్తో పాటు వచ్చేటువంటి వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ చెల్లి కానీ వాళ్ళ అక్క కానీ వదిన కానీ అత్తమ్మ కానీ ఇట్లా ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా లేడీస్ ఎక్కువ మంది ఉంటున్నారు పేషెంట్ పక్కన అటెండర్స్. వాళ్ళు టౌన్లోకి వెళ్ళి హోటల్కి వెళ్ళి భోజనం చేసి రావాలి, లేదా ఇంటి దగ్గర నుంచి వాళ్ళు సెపరేట్గా క్యారేజ్ తెచ్చుకోవాలి. అంచేత మీరు అక్కడ అన్నా క్యాంటీన్ నడుపుతూ ఉన్నారు. ఇక్కడ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర కూడా ఒక అన్నా క్యాంటీన్ అంటే అప్పుడు ఒక మొబైల్ అన్నా క్యాంటీన్ కూడా ఏర్పాటు చేసి అక్కడ అన్నా క్యాంటీన్తో పాటు ఇక్కడ మొబైల్ 2 అన్నా క్యాంటీన్ కూడా ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాం. ఇది ఇక్కడ పేషెంట్ తాలూకు బంధువులకి చాలా చాలా ఉపయోగపడుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ని ప్రభుత్వమే ఈరోజు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ మొబైల్ అన్నా క్యాంటీన్ ద్వారా ఈ యొక్క గవర్నమెంట్ ఆసుపత్రికి వచ్చేటువంటి పేషెంట్స్ బంధువులందరికీ కూడా మరి ఎప్పుడు కూడా ఇటువంటి పుట్టినరోజులు కానీ శుభ కార్యక్రమాలు కానీ కార్యక్రమాలని పురస్కరించుకుని చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు
మరి ఇప్పటికి అన్నా క్యాంటీన్ మేము ప్రారంభించి దగ్గర దగ్గర 1947వ రోజు. ఈరోజు మరి మా కుమార్తె శ్రీజ, అదేవిధంగా మా అల్లుడు పవన్, వారిద్దరి పుట్టినరోజు ఈరోజు పురస్కరించుకొని ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఆ యొక్క పేషెంట్స్, అదేవిధంగా వాళ్ళ బంధువులకి అందరికీ కూడా ఈరోజు అన్నదానం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా, ఆనందంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఆ యొక్క పవన్, శ్రీజ నిండు నూరేళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్య ఆనందోత్సాహాలతో ఉండాలని మనస్ఫూర్తిగా మనందరి తరఫున కూడా కోరుకుంటున్నాం. Hello.